అక్టోబర్ మాసం అంతా దేవుడు తన రెక్కల చాటు భద్రపరిచి ఆయన బాహుబలముతో మనల్ని అందరినీ కప్పి ఈ తుఫాను నుంచి ఈ వరదల నుంచి మనల్ని అందరినీ కూడా విముక్తులుగా చేసి ఆయన రెక్కల చాటును భద్రపరిచాడు కనుకనే ఇలాగ మనము జీవిస్తూ ఉన్నాము. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏంటంటే దేవుని రాకడ సమీపించినది. ఆయన కనురెప్పపాటులో వస్తాడు. వస్తానన్న దేవుడు రాక మానడు, తెస్తానన్న బహుమానాన్ని తేక మానడు. కనుక ఏంటంటే చిన్న వాక్కులు పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. అంటే రాకడనే రైలు బండి వస్తూ ఉన్నది. రాకడనే రైలు బండి వస్తుంది. ఎలాగ మనకు ట్రైన్లు రైళ్లు మనము ప్రయాణం చేయడానికి గవర్నమెంట్ వారు సదుపాయాలన్నీ కలుగు చేశారు. అలాగే ఆ రైలుకు చక్రాలు ఉంటాయి, అలాగే డ్రైవర్ ఉంటాడు, ఇంజిన్ ఉంటుంది, గార్డ్ ఉంటారు, అందరూ ఉంటారు కదా. అయితే ఏంటంటే ఈ రైలు బండికి ఏంటంటే తండ్రి కుమారాత్మల పైన ఆధారపడిన రైలు బండి. ఈ రైలు బండి తండ్రి కుమార ఆత్మల పైన ఆధారపడిన రైలు బండి. అయితే ఈ రైలు బండికి ఇంజిన్ డ్రైవర్ పేరు యెహోవా, తండ్రి అయిన యెహోవా ఇంజిన్ డ్రైవరు. అలాగే ఈ రైల్లో ఉన్న గాడ్ పేరు పరిశుద్ధాత్మ. మనం నివసిస్తున్న ప్రతి వారం వస్తున్న ఈ రైలు గాడ్ పేరు ఏంటంటే పరిశుద్ధాత్మ. మనకు కనిపించరు కానీ మనకు అన్ని సహాయం చేస్తూ ఉంటారు. అయితే ఈ రైలులకు సత్యం అనే చక్రాలు రెండు ఉంటాయి. సత్యం అనే చక్రాలు రెండు ఉంటాయి. అలాగే ఈ రైలు శాంతి అనే పైకప్పు ఉంటుంది రైలుకు. అలాగే పాపములు క్షమించే బ్రేక్స్ ఉంటాయి అంట. మనం వస్తున్న రైలుకు మనము ప్రయాణం చేస్తున్న ఈ రైలు బండిలో ఎలా ఉంటాయంటే శాంతి ఉంటుంది కప్పుగా, అలాగే సత్యం అనే రెండు చక్రాలు ఉంటాయి, అలాగే పాపములు క్షమించే బ్రేక్స్ ఉంటాయి అంట. బ్రేక్స్, సడన్ బ్రేక్స్ వేస్తూ ఉంటారు చూడండి. బైకుల మీద వెళ్తున్నా, బస్సుల్లో వెళ్తున్నా, ఆటోల్లో వెళ్తున్నా సడన్ బ్రేక్స్ వేస్తూ ఉంటారు. వేసినప్పుడు అవి కొన్నిసార్లు సడన్గా పడిపోతూ ఉంటుంది. కానీ ఈ రైలు అలా పడిపోదు అనమాట. ఎందుకు? యేసు ప్రభు వారు బ్రేక్స్ వేస్తూ ఉన్నారు కాబట్టి ఈ రైలు పడిపోదు. అయితే ఈ బండిలో ఎక్కాలంటే, మనము వెళ్తున్న ట్రైన్లో ఎక్కాలంటే డబ్బు ఉంటే సరిపోద్ది, టికెట్ తీసుకుంటాం, ట్రైన్లో ఎక్కుతాం. కానీ ఈ రైలు బండి ఎక్కాలంటే డబ్బు అవసరం లేదు, బంగారం అవసరం లేదు, ఏమి వెల చెల్లించని అవసరం లేదు. కానీ ఏముండాలంటే రక్షణ ఉండాలి. రక్షణ ఉంటే ఈ బండిలో మనము ప్రవేశించవచ్చు. రక్షణ ఉంటే ఈ బండి మనల్ని పరలోక పట్టు